నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. తమిళనాడులో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి విజయ్ ప్రభుత్వం టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చినట్టు ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. 4వ తేదీ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఇవాళటి వరకు 4-5 రోజులుగా ఈ విషయంలో చాలా గందరగోళం నెలకొని ఉన్నది. విజయ్కి 108 సీట్లు వచ్చినప్పటికీ ఆయన్ను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అదే కాబట్టి ఆయన్ను పిలవకపోవడం గవర్నర్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎవరికి మెజార్టీ లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ మాత్రమే ఉన్నాడు, టీవీకే పార్టీ. అయినా ఆయన్ని పిలవకపోవడం పట్ల అదొకటి విచక్షణ, గవర్నర్ విచక్షణ మీద ఆధారపడి ఉండడం అనేది ఒక నిజంగా విషాదమే. భారతదేశంలో గవర్నర్ ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది, గవర్నర్ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ను నడిపిస్తున్న వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది. అయితే ఇందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం అనేది ప్రతి చోట పిలవకుండా ఉంటున్నారా? ప్రతి చోట ఇదే జరుగుతుందా? కాదు. మరి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడ్డ ప్రతి చోట బీజేపీనే పిలిచారు. బీజేపీని పిలిచి యడ్యూరప్పను కావచ్చు, ఇంకొన్ని చోట్ల చాలా రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడ్డ వాళ్ళనే పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్లు కోరిన సంఘటనలు 2014 తర్వాత చాలా ఉన్నాయి. వేరే వాళ్ళ అలయన్స్ ఉన్నప్పటికీ, పొత్తులు పెట్టుకున్నప్పటికీ వాళ్ళని పిలవకుండా, వాళ్ళకు మెజార్టీ ఉన్నప్పటికీ వాళ్ళకి పిలవకుండా, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీని పిలిచి తర్వాత శాసనసభలో బల నిరూపణ చేసుకోమన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ బల నిరూపణ చేసుకోలేక ఓడిపోయిన యడ్యూరప్ప, కర్ణాటక యడ్యూరప్ప సంఘటన మనందరికీ తెలుసు. దీనికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఏం రాసి లేదు కాబట్టి గవర్నర్ ఇష్టరాజ్యం అయిపోతున్నది. నిజానికి రాజ్యాంగం అయితే ఏం చెప్పలేదు, కానీ దీని మీద 1983లో ఏర్పాటైన సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఇదే సంబంధించి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఎవరికి రాకపోతే ఏం చేయాలనే దానికి సంబంధించి ఆ సూచనలు నిజంగా సుప్రీంకోర్టు కూడా ఆమోదించిన ఆ సూచనలను ప్రభుత్వాలు ఎందుకు, కేంద్ర ప్రభుత్వాలు కానీ గవర్నర్లు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. మొట్టమొదటిది, ఆ సూచనలో ఎవరికి ఒక పార్టీకి మెజార్టీ రాకపోతే మొట్టమొదటిగా పిలవాల్సింది ప్రీపోల్ అలయన్స్, ఎన్నికల ముందే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళకి, ప్రీపోల్ అలయన్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ పిలవాలి. ఒకవేళ అలా లేకపోతే, ప్రీపోల్ అలయన్స్ లేకపోతే, అంటే ఎన్నికల ముందే పొత్తు పెట్టుకొని మెజార్టీ సీట్లు గెలవకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని కూడా లార్జెస్ట్ పార్టీ కూడా బల నిరూపణ చేసుకోలేకపోతే పోస్ట్ పోల్ అలయన్స్ కూటములను పిలవాలి. అంటే ఎన్నికల తర్వాత కూటములు ఏర్పడుతుంటాయి, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటాయి, అటువంటి వాటిని పిలవాలి. ఇప్పుడు తమిళనాడులో ప్రీపోల్ అలయన్స్ ఎవరికి మెజార్టీ రాలేదు. డిఎంకే అలయన్స్కు రాలేదు, ఎన్డీఏ అలయన్స్కు రాలేదు, అటు ఏఐడిఎంకే కూటమికి రాలేదు, డిఎంకే కూటమికి కూడా రాలేదు. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే కూటమికి రాలేదు, ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏఐడిఎంకే కూటమికి కూడా రాలేదు. ఎవరికి మెజార్టీగా రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కావవి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ జోసెఫ్ విజయ్ నాయకత్వంలో ఉన్న టీవీకే వచ్చింది. కానీ దాన్ని పిలవకుండా 4-5 రోజులుగా మీనమేషాలు లెక్క పెడుతున్నారు గవర్నర్ అర్లేకర్. మొత్తం మెజారిటీ 118 సీట్లు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు నేను అనుమతించను అని కూర్చున్నాడు ఆయన. ఒకవేళ అదే జరిగితే, ఇప్పుడైతే విజయ్ 118 మెజారిటీ సాధించాడు, కానీ ఒకవేళ సాధించలేకపోతే ఎంతకాలం ఇలా ఉంటుంది? అంటే మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టి బీజేపీ పరిపాలన నడిపించాలి తమిళనాడులో అని భావించారా? విజయ్ ఒకవేళ 108 సీట్లే ఉన్నాయి కాబట్టి ఇంకో 10 సీట్లు కావాలి కాబట్టి లేవు కాబట్టి విజయ్కి ఆ 10 సీట్లు రాకపోతే ఇక రాష్ట్రపతి పాలనే పెట్టాలనుకున్నారా? లేకపోతే ఏదో విధంగా బీజేపీ కూటమి, బీజేపీకి ఉన్నది ఒకటే సీట్, అక్కడ
కానీ కూటమి ఏఐడిఎంకే ఉంది కాబట్టి ఏఐడిఎంకే కూటమి ద్వారా మిగతా వాళ్ళందరినీ ఏదో రకంగా చాలా రాష్ట్రాల్లో చేసినట్టు ఈడీలు, సిబిఐలు, ఎన్ఐఏలు, లేదు డబ్బులు, రకరకాల బెదిరింపులు, ఆశల ద్వారా మిగతా వాళ్ళందరినీ లాక్కొని బీజేపీ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసేదాకా రాష్ట్రపతి పాలన విధించాలనే ప్లాన్లో ఉన్నారా? అదే జరుగుంటుంది. లేకపోతే ఇంతకాలం విజయ్ని ముందే పిలుచుంటే ఈపాటికి ఆయన ముఖ్యమంత్రి అయిపోయేవాడు. బల నిరూపణ అసెంబ్లీలో జరిగిపోయేది. ఎట్లా ఇప్పుడు ఎలాగూ అదే జరిగింది. కాంగ్రెస్కి 5 సీట్లే ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ ముందుగానే టీవీకే విజయ్కి సపోర్ట్ పలికింది. ఈరోజు వామపక్షాలు, వీసీకే పార్టీలు కూడా, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కూడా మద్దతు పలికి. ఆ మూడింటికి ఒక్కొక్కదానికి 2 సీట్లు ఉన్నాయి. మూడింటికి కలిపి 6 సీట్లు, కాంగ్రెస్కి 5 సీట్లు. టీవీకే 108 గెలిచింది, కానీ నిజానికి 107 సీట్లే. ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు, ఒక చోట రాజీనామా చేయాల్సి వస్తుంది అట్లా. కాబట్టి టీవీకేకి ఉన్నాయి 107 సీట్లు, కాంగ్రెస్కు ఉన్నాయి 5 సీట్లు, సిపిఐకి 2, సిపిఎంకి 2, వీసీకేకి 2, 6, 5, 11 సీట్లు. 11 ప్లస్ 107, 118 సీట్లు. బొటాబొట్టి మెజారిటీతో ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ గవర్నర్ ఒప్పుకున్నట్టు ఇందాకే వార్తల్లో మనం ఈ షూటింగ్కి వచ్చే ముందే వార్తల్లో చూశాను. బీజేపీ గవర్నర్ అంటేనే ఇప్పుడు బీజేపీ గవర్నర్ అనాలి. బీజేపీ గవర్నర్ ఇంతవరకు వచ్చిన సాంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా సాగుతున్న సాంప్రదాయం ప్రకారం ఆయన ప్రవర్తించలేదు. సర్కారీ కమిషన్ రిపోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్న సర్కారీ కమిషన్ రిపోర్టును, నివేదికను, లేకపోతే చేసిన సూచనలను ఆయన పాటించలేదు. సరే, ఇక మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రికి చివరి ఆఖరికి పిలిచారు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇలా బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ ఎంతకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడు? ఉండనిస్తుందా బీజేపీ ఒకటే సీటు ఉంది కదా, ఏం చేస్తుంది అనుకోవచ్చు. బీజేపీకి అత్యంత తక్కువ మెజార్టీ ఉండి హయ్యెస్ట్ సీట్లు కాంగ్రెస్కు ఉన్న చోట, లేదా వేరే పార్టీలకు ఉన్న చోట కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలకు కూలదోసి, అది మర్చిపోవద్దు. అరుణాచల్ ప్రదేశ్లో 2014 కథ ఇది. 2014లో అరుణాచల్ ప్రదేశ్లో 60 సీట్లు ఉండే. 2014 జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 11 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కు 42 సీట్లు వచ్చాయి. అంటే పూర్తి మెజార్టీ కాదు, కానీ అక్కడ మిగతా పార్టీలతో కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది 2014లో. 2014లో అప్పుడే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడే ఇంకా అంత పట్టు బిగించలేదు. కానీ 2016 వచ్చేసరికి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయింది. ఎలా కూలిపోయింది? కాంగ్రెస్తో సహా మిగతా పార్టీల్లో ఉన్నవాళ్ళు మొత్తం 43 మంది బీజేపీలో చేరారు. స్పీకర్తో సహా బీజేపీలో చేరబడ్డారు, బలవంతంగా చేరబడ్డారు కావచ్చు. అనేక రాష్ట్రాల్లో చూసాం మనం. చివరికి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డది అరుణాచల్ ప్రదేశ్లో. అయితే ముందు కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు జంప్ అయి పీపీఏ అనే పార్టీలో చేరారు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అనే పార్టీలో చేరారు. ఆ తర్వాత వాళ్ళు కలిపి బీజేపీలో చేరారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చూస్తున్నాం. కేంద్రం ఎంత దుర్మార్గంగా చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా దుర్మార్గంగా అణిచేస్తుంది. మొత్తం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో చరిత్ర. అరుణాచల్ ప్రదేశ్లో ఇలా జరిగితే కర్ణాటక కూడా అంతే. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది. కానీ అలయన్స్ ఏర్పాటు చేసుకున్నాయి కాంగ్రెస్, జేడిఎస్, పోస్ట్ పోల్ కూటమి. కాబట్టి సహజంగానే గవర్నర్ పిలిచాడు, యడ్యూరప్పని పిలిచాడు. యడ్యూరప్ప బీజేపీ ముఖ్యమంత్రిగా బలం నిరూపించుకోలేకపోయాడు. తర్వాత జేడిఎస్, కాంగ్రెస్ కలిపి 2018లో జేడిఎస్, కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2018లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2019లో కూలిపోయింది. కాంగ్రెస్ నుంచి 13 మంది, జేడిఎస్ నుంచి 4, మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇది బీజేపీ ప్లాన్. రాజీనామా చేయడంతో
గవర్నమెంట్ మైనార్టీలో పడిపోయింది, కుప్పకూలిపోయింది. యడ్యూరప్ప మళ్ళీ బీజేపీ తరఫున మళ్ళీ సీఎం అయ్యారు. ఈ రాజీనామా చేసిన వాళ్ళందరూ బీజేపీ తరఫున మళ్ళీ ఎలక్షన్లు నిలబడి గెలిచారు. మధ్యప్రదేశ్లో 2018లో మధ్యప్రదేశ్లో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్, కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. 2020 కల్లా అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్లోనే ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, ఇప్పుడు కేంద్ర మంత్రి బీజేపీలో, జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలను తీసుకొని తనతో సహా బీజేపీలో జంప్ అయిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయిపోయాడు. మధ్యప్రదేశ్లో 2020లో జరిగింది. గవర్నమెంట్ ఏర్పడిన 2 ఏళ్లలో కూల్చిపడేశారు. ఇక మహారాష్ట్ర సంగతి చాలా దేశానికి అంతటికీ చర్చనీయాంశమైంది తెలుసు. 2019లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2022లో 19లో ఏర్పాటు చేసినాయి. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే చీలిపోయి బయటికి వచ్చేసి బీజేపీతో చేతులు కలిపి, ఆయనతో సహా ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి బీజేపీతో చేతులు కలపడంతో ఈ కూటమి బలం, ప్రభుత్వంలో ఉన్న కూటమి బలం మైనార్టీలో పడిపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. షిండేను ముఖ్యమంత్రి చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని కూడా చీల్చారు. అజిత్ పవార్ అందులోంచి బయటకు వచ్చారు. గవర్నమెంట్లో మళ్ళీ అదే పని చేశారు. మహారాష్ట్రలో కూడా ఒక్కచోట కాదు, వీళ్ళు అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. మణిపూర్, గోవా, మేఘాలయ, ఇప్పుడు మనం చెప్పిన అరుణాచల్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని చోట్ల ప్రభుత్వాన్ని కూల్చేశారు. కొన్ని చోట్ల మెజారిటీ ఉన్నప్పటికీ అలయన్స్ పేరుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలను లాగేశారు. కొన్ని చోట్ల సింగిల్ లార్జెస్ట్ బీజేపీ అయ్యుండి మిగతా పార్టీలను లార్జెస్ట్ అయ్యుండి అంతే బలం లేకపోయినా మిగతా పార్టీల్లోంచి చీల్చి తమ వైపు తెచ్చుకున్నారు. ఇట్లా కనీసం 10-15 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, వేరే పక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సంవత్సరంలోనో 2 ఏళ్ల లోపే ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే ఎట్లయినా సరే విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయాలనే కసితో ఉన్న బీజేపీ, అందుకోసమే 4-5 రోజులుగా విజయ్ని అనేక తిప్పలు పెడుతున్న బీజేపీ తరపున గవర్నర్, ఒకవేళ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చాడు కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అయినా అసలే బొటాబొటి ఒకటే సీటు మెజారిటీతో అధికారంలో ఎంతకాలం ఉండనిస్తారు? విజయ్ పార్టీని అధికారంలో సంవత్సరమా 2 ఏళ్ళ ఎంతకాలం ఉండనిస్తారు అనేది పెద్ద ప్రశ్న. నిజానికి ఆ పార్టీకి పరిపాలనలో అనుభవం ఏమీ లేదు. కొత్తగా పరిపాలనకు వచ్చారు. కొత్త పార్టీ కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకొక వైపు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వామపక్షాల నుంచి కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. కాంగ్రెస్ అయితే అప్పుడే నాకు ఇన్ని మంత్రి పదవులు కావాలని మొదలుపెట్టారు. వీసీకే కూడా విజయ్ రేపు రాజీనామా చేయబోయే ఎమ్మెల్యే సీటు తమకే కావాలని కూడా అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమో అబద్ధమో తెలియదు. వీళ్ళకి కావలసిన మంత్రి పదవులు ఇవ్వాలి, వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఈ గొడవలు కూడా వస్తాయి, ఎలాగో ఉంటాయి. ఇక డేగ కన్నేసి రెడీగా కూర్చుంటుంది బీజేపీకి ఉన్నది ఒక్క సీటే. కానీ అసలు ఒక్క సీట్ లేకపోయినా బీజేపీ ఆటలు ఆడగలదు. గతంలో జయలలిత చనిపోయిన తర్వాత చూసాం మనం, అక్కడ గవర్నర్ ఎన్ని ఆటలు ఆడాడు. కాబట్టి విజయ్ని ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉండనిస్తారు? విజయ్ని సరైన పరిపాలన చెయ్యనిస్తారా? క్షణక్షణం అడ్డు తలుగుతూ ఈడీలు, సిబిఐలు, ఎన్ఐఏలు ఇట్లా అనేక రకాల పద్ధతుల ద్వారా, తమ చేతుల్లో ఉన్న పద్ధతుల ద్వారా దాడులకు పాల్పడి వాళ్ళను బెదిరించి, టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలంతా కొత్త వాళ్ళు, చాలామంది కొత్త వాళ్ళు, మెజారిటీ. వాళ్ళని బెదిరించడం పెద్ద కష్టం కాదు వీళ్ళకి. ఆశ చూపడం ద్వారా కూడా వాళ్ళ దగ్గర
లక్షల కోట్ల రూపాయలు ఉన్నది ఇప్పుడు బీజేపీ దగ్గర. అవసరమైతే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడానికైనా సరే పెట్టుబడిదారులు రెడీగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. కాబట్టి కొనడం కూడా పెద్ద కష్టం కాదు. అమ్ముడు పోని వాళ్ళను బెదిరించడం కూడా పెద్ద కష్టం కాదు ఇవాళ బీజేపీకి. అనేక రాష్ట్రాల చరిత్రలను చూస్తే మనకు కనబడుతుంది. బీజేపీ చరిత్ర కూడా అలాంటిది. 2014 తర్వాత అది ఏమేం చేస్తుంది కనబడుతుంది. కాబట్టి విజయ్ని ఎంతకాలం పరిపాలన సాగనిస్తారు? అసలు ప్రతిరోజు కాళ్ళల్లో కట్టెబెట్టే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఇదొక పెద్ద ప్రశ్న. సవాల్ నిజంగా విజయ్కి. పరిపాలించడం అనేది సవాల్. మంచిగా పరిపాలించడం అనేది ఇంకా ఎక్కువ సవాల్. ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న, విజయ్ని ముఖ్యమంత్రి పదవిలో బీజేపీ ఉండనిస్తుందా లేదా? ఒకవేళ ఉండనిస్తే ఎంతకాలం ఉండనిస్తుంది? ఆ తర్వాత తమిళనాడు పరిస్థితి ఏంటి? ఇది అతిపెద్ద ప్రశ్న. విజయ్ స్ట్రాంగ్గా నిలబడి మంచి పరిపాలనతో ఎవరికి లొంగకుండా, విజయ్తో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ కుట్రలకు లొంగకుండా నిలబడాలని కోరుకుందాం. ధైర్యంగా నిలబడాలని కోరుకుందాం. మొదటి నుంచి తమిళనాడులో వస్తున్న ద్రవిడ పార్టీల పరిపాలన లేకుండా ఉండడం ఒక్కటే లోటు అక్కడ. ఈయన ద్రవిడ రాజకీయాలతో ఉన్నానని ఎన్నడూ చెప్పుకోలేదు, కానీ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది ఒక్క ఆశ. ద్రవిడ రాజకీయాలను కూడా ఆయన వంట పట్టించుకుంటే మరింత స్ట్రాంగ్గా తయారుగాగలుగుతాడు. దాంతోపాటు పరిపాలనలో నిజాయితీగా ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయగలిగితే ఎంతో కొంత ప్రజలకు మేలు చేయగలిగిన వాడు అవుతాడు. అలా పరిపాలించి ప్రజల మద్దతుతో నిలబడగలిగితే కొంతకాలం నిలబడగలుగుతాడు. లేదంటే బీజేపీ ఎదురు చూస్తోంది, డేగ కూర్చుంది, ఆశగా చూస్తుంది. ఏ రోజైనా కాటేస్తుంది. ఏ రోజైనా ఆ పదవిలోంచి ఆయనను తోసేసి తమకిష్టమైన వాళ్ళని మళ్ళీ పెట్టగలిగే శక్తి బీజేపీకి ఉంది. ఇవాళ అన్ని వ్యవస్థలు ఆ విధంగా బీజేపీ చేతిలో ఉన్నాయి. ఆ విషయంలో విజయ్ అప్రమత్తతో ఉంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.